ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వార్తల్లో నిలబడే విన్యాసాల గురించి ఎలా చదివితే గుర్తుంటాయి అనేది తెలుసుకుందాము. ఎక్సర్సైజ్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్సర్సైజ్ అన్నా విన్యాసం అన్నా ఒకటే. విన్యాసం పేరేమిటి? విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? ఆ దేశాల పేర్లు ఏమిటి? త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించినది? ఆతిథ్య ప్రాంతం ఎక్కడ? చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైనది? ఎన్నో ఎడిషను? ఇంకేమైనా మిస్లేనియస్ పాయింట్స్ ఉంటే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 19 సంయుక్త విన్యాసము, భారత్ నేపాల్ సేనల కౌంటర్ టెర్రర్ అభ్యాసము. ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి సూర్యకిరణ్. నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు జరుగుతుంది. ఎన్ని దేశాలు అంటే 2 దేశాలు. ఆ దేశాల పేర్లు భారత్, నేపాల్. త్రివిధ దళాల్లో సైనిక రంగానికి సంబంధించినవి. సైనిక రంగము అంటే ఆర్మీ. ఆతిథ్య ప్రాంతం వచ్చేసి ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో. చరిత్రలో ఫస్ట్ టైం 2011లో ఇది ఒక వార్షిక విన్యాసము. ఎన్నో ఎడిషన్ అంటే 19వ ఎడిషను. ఒక సంవత్సరం భారత్ నిర్వహిస్తే మరొక సంవత్సరం నేపాల్ నిర్వహిస్తుంది. భారత్ మలేషియా సంయుక్త సైనిక విన్యాసం పేరు వచ్చేసి హరిమావ్ శక్తి. ఇది డిసెంబర్ 5 నుండి 18 మధ్య జరిగింది. ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయంటే 2 దేశాలు. ఆ దేశాల పేర్లు వచ్చేసి భారత్, మలేషియా. త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించిందంటే సైనిక విన్యాసము. ఆతిథ్యం వచ్చేసి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. చరిత్రలో ఎన్నో ఎడిషన్ అంటే 5వ ఎడిషను. చరిత్రలో ఎప్పుడు జరిగిందంటే 2012లో. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5వ ఎడిషను. సారీ ఫర్ ది కరెక్షన్. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి గరుడ శక్తి. పేరు వచ్చేసి గరుడ శక్తి. డిసెంబర్ 3 to 12 మధ్య జరిగింది. ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 2 దేశాలు. పేరు వచ్చేసి భారత్, ఇండోనేషియా. త్రివిధ దళాల్లో ఇది మిలిటరీ అంటే సైనిక విన్యాసము, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఆతిథ్యము ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ ఇన్ బాక్లోహ్. చరిత్రలో మొదటిసారి 2012. ఎన్నో ఎడిషన్ అంటే 10th ఎడిషను. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం ప్రతిసారి త్రివిధ దళాలని వాడుతున్నాం కదా. అక్కడ త్రివిధ దళాలకి అధిపతి రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి. ఆర్టికల్ 53 క్లాస్ 2 ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి. అతడు త్రివిధ దళాలకు అధిపతి. ఇది ఎందులో భాగం అంటే సైనిక అధికారాలలో భాగము. అంటే యుద్ధం ప్రకటించడానికి, సంధి షరతులు చేసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. రక్షణ శాఖను నిర్వహించే రక్షణ మంత్రిని రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రించడం మొదలగునవి. ఇక్కడ రాష్ట్రపతి గురించి వచ్చింది కాబట్టి మనం తెలుసుకున్నాం. రాష్ట్రపతి గురించి కేంద్ర కార్యనిర్వాహక శాఖ రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుంచి 78 వరకు గల ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి. 52వ ప్రకరణ ఏం తెలుపుతుందంటే భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన అన్ని వీడియోస్ మీ దాకా కావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఒక టాపిక్ని ఏదో చదివినాం కాదు, దాన్ని 360 డిగ్రీ యాంగిల్స్లో దానిపైన హిస్టరీ ఎలా ఉంది, పాలిటీ, జోగ్రఫీ అన్ని రకాలుగా చదివేసామనుకో ఇక్కడే కవర్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్.